మందిరానికి వస్తూ రక్షణ పొందిన బిడ్డ చక్కగా స్కూల్కి వెళ్తుంది. ఆ స్కూల్లో ఈ బిడ్డ వెళ్ళగానే చేసే పని ఏంటంటే బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టి మోకరించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఆ తర్వాత కిందికి వచ్చి అసెంబ్లీలో పాల్పొంది క్లాస్కి వెళ్ళిపోయింది. క్లాస్లో ఇంటర్వెల్ అని ఒకటి ఉంటుంది, షార్ట్ బెల్ అని ఒకటి ఉంటుంది. అందరూ పిల్లలు కింద దిగిపోతే షార్ట్ బెల్లో కూడా ప్రార్థన చేసుకునేది. ఇంటర్వెల్లో వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన చిన్న బైబిల్ తెరిచి చదువుతూ ఉండేది. ఇది గమనించినారు ఆ పిల్లలు. నెమ్మదిగా వెళ్ళి ఆ స్కూల్ టీచర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, టీచర్ గారికి కంప్లైంట్ ఇస్తే ప్రిన్సిపల్ గారి గదిలో పిలిచమ్మాయి, నీ భక్తి ఏదో, ఏమండి నీ బైబిల్ ఏదో, నీ ప్రార్థన ఏదో ఇంట్లో చేసుకోవాలి, స్కూల్లో కాదు, ఇది బడి, చదువుకోవడానికి వచ్చినావు, చదవాలి అంతే అని చెప్పి బెదిరించినారు. సరే అయిపోయింది. ఆ క్లాస్ రూమ్ టీచర్, ఈమె టీచర్ గారికి ప్రిన్సిపల్ అప్పచెప్తే ఆ టీచర్ పచ్చి అన్యురాలు. ఈ బిడ్డను ఆ రోజు నుండి మనసులో పెట్టుకుంది, రోజు హింసించడం స్టార్ట్ చేసింది. ఆ పిల్ల క్లాసుకు రాకముందు వచ్చి చైర్లో కూర్చునేది, ఆ పిల్ల మోకరించినప్పుడు అంతా బెత్తం తీసుకొని కొట్టేది, బాగా హింసించడం. చివరికి ఏం చేయాలో అర్థం కాక ప్రిన్సిపల్ గారు ఈమె ఇద్దరు మాట్లాడుకొని ఈ పిల్లను కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత టీసీ ఇచ్చి స్కూల్లో నిలగొట్టేసినారు, పంపించేసినారు. అయితే పాపం వాళ్ళ తల్లిదండ్రులు వేదనతో ఆ పిల్లని తీసుకొనమ్మా, ప్రార్థన చేయబట్టే కదా నీకు పరిస్థితి వచ్చింది, మరి ఎందుకు స్కూల్లో ఎందుకు అటువంటి పనులు చేస్తున్నావు అని అంటే, మా సండే స్కూల్లో మా టీచర్లు మాకు నేర్పించింది ఏంటంటే, ప్రార్థన చేస్తే నువ్వు గొప్పదాని అవుతావు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు కృపనిస్తాడు, అమ్మా నువ్వు ఓడిపోవు అని మా టీచర్లు చెప్పినారయ్యా సండే స్కూల్లో. డాడీ నేను ఇదే చేస్తాను, నన్ను స్కూల్కి రావద్దన్నా సరే నేను ఇదే చేస్తాను, నువ్వు వేరే స్కూల్ వేసినా నేను ఇదే చేస్తాను. తల్లిదండ్రులకి మతిపోయి ఇదేం పిల్లరా ఈ పిల్ల, అసలు ప్రార్థన అయితే మాననంటుంది, స్కూల్ అయినా మానతనంటుందని చెప్పి వేరే స్కూల్ వేసినారు. సరిగ్గా సంవత్సరం ముగించకముందే ఆ టీచర్ గారికి విపరీతమైన జబ్బు చేసి హాస్పిటల్ అడ్మిట్ అయినారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత టెస్టులు చేస్తే ఆ టీచర్ గారికి క్యాన్సర్ స్టేజ్ 3లోకి వచ్చేసింది. స్టేజ్ 3లో ఉన్న క్యాన్సర్లో ఉన్న ఆ బిడ్డ ట్రీట్మెంట్ జరుగుతుంది. టీచరు ఒకరోజు రాత్రి ఈమె అలా పడక మీద పడుకొని ఉందట. ఆ టీచరు ప్రభు దర్శనంలో ఈ చిన్న బిడ్డ మోకాల మీద ఉండి ప్రార్థన చేసే బిడ్డ చిత్రం అలా కంటికి ఆమె కనబడుతున్నట్టుగా ఉందట. ఈ పిల్ల మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఈమె బెత్తంతో కొట్టిన ఆ చిత్రం ఆమె కంట్లో ఫోటో పడినట్టు అయిపోయి అలా పడకలో చూస్తుంటే పిల్ల కనబడుతుంది. ఇదేంట్రా ఈ పిల్ల కనబడుతుంది నాకని మరలా అటు తిరిగి పడుకున్నా, ఇటు తిరిగి పడుకుంది. 2వ రోజుకి వచ్చాడు, మళ్ళా పిల్ల కనబడుతుంది. చేసేది ఏమీ లేక తిన్నగా వాళ్ళ భర్తను పిలిచి, నేను పలానా స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక పిల్ల ప్రార్థన చేసేది, ఆ ప్రార్థన నేను చేసి ఆ పిల్లని స్కూల్లో తీసి పంపించినాను, ఆ పిల్ల ఇల్లు ఎక్కడో కనుక్కొని ఒక్కసారి ఆ పిల్లను నా దగ్గర తీసుకురండి అని కోరిందట. ఆమె కోరితే మొత్తానికి వెతికి ఆ పిల్లను తీసుకొని వచ్చి హాస్పిటల్లో నా టీచర్ దగ్గర నిలబడితే టీచర్ అలా చూసి కక్షతో, కోపంతో, విషయంతో చూడకుండా, టీచర్ నీకేమైంది? అమ్మా క్యాన్సర్ వచ్చింది, డాక్టర్లు చనిపోతానని అన్నారు, ఎందుకో 2 రోజుల నుండి కలవరంగా ఉంది, దర్శనంలో నువ్వు కనబడుతున్నావు, నువ్వు ప్రార్థన చేయవా నా కొరకు? బిడ్డ నువ్వు నా కొరకు ప్రార్థన చేయవా? ఆ చిన్న బిడ్డ చిన్న మాటలతో మోకరించి, ప్రభువా మా టీచర్ని బ్రతికిస్తే యేసు ప్రభుని నమ్ముకుంటుందయ్యా. నడుము బిగించింది, మోకరించింది, ప్రార్థన చేసింది. 1 గంట ప్రార్థన కన్నీటితో చేసింది. బిడ్డ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి దేవుని దూతలు దిగి వచ్చినాయి, ఆమెను స్వస్థపరిచింది. ఆ టీచర్ 6 నెలలు తిరగక ముందే మందిరానికి వచ్చి బాప్టిజం తీసుకుందండి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారో ఒకసారి ఆలోచించి, నీ పిల్లల భక్తి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చెయ్యి. ఆ పిల్లలు మోకరిస్తే క్యాన్సర్ వ్యాధి బాగైంది ఆ టీచర్కి. నేను అంటాను, నీ మీద కక్ష పట్టినవారు, నీ మీద పగపట్టినవారు, నిన్ను లేకుండా చేయాలనుకున్నవారు, నీ మీద అసూయపడినవారు, నిన్ను ఏ విధము చేత నేను పతనము చేయాలనుకున్నవారు, యుద్ధము నువ్వు చేయొద్దు, దేవుడి యుద్ధము చేయబోతున్నాడు నీ పక్షమున. నువ్వు చేయాల్సినంత ఏంటో తెలుసా? మోకరించు దేవుని సన్నిధిలో, మోకరించు. ప్రార్థన ఒక్కటే చేయి. యుద్ధము చేయువాడు యెహోవాయే. ఈ సమయంలో నీవు నడుము బిగించాలి, ఈ సమయంలో నీవు నడుము కట్టుకోవాలి, ఈ సమయంలో నీ భక్తిని కట్టుకో, ఈ సమయంలో ప్రార్థనను కట్టుకో, ఈ సమయంలో నీ విశ్వాసాన్ని కట్టుకో. యేసు నామములో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి నోరులు మూయబడును గాక. ఇది ప్రవచనం.